సంతానమైనటువంటి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఈ ఇద్దరిలో చిత్రాంగదుడు చాలా అహంకారం కలిగినటువంటి వ్యక్తి. దానికి తోడు చించలమైనటువంటి స్వభావం ఉన్నవాడు. ఈ కారణం చేత ఆయన అధిక్షేపించని వాళ్ళు లేరు. దేవతలను, మనుష్యులను, గంధర్వులను, యక్షులను, కిన్నెరులను అందరినీ అధిక్షేపించాడు. తేలికగా దెబ్బలాట తెచ్చుకునే మార్గం ఏమిటంటే గర్వంతో ప్రవర్తించడమే. అంతకన్నా శత్రుత్వం ఏర్పడడానికి ఇంకొక తేలిక కారణం ఉండదు. మనిషి గర్వమే మనిషిని పాడు చేస్తుంది. అది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ పేరే కలిగినటువంటి ఒక గంధర్వుడు ఈ చిత్రాంగదుడితో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో ఇంకా వివాహం కూడా కానటువంటి చిత్రాంగదుడు మరణించాడు. మరణించిన కారణం చేత చిత్రాంగదుడి తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి భీష్మాచార్యుల వారు పట్టాభిషేకం చేశాడు. విచిత్ర వీర్యుడు రాజ్యం చేస్తున్నాడు. కానీ వంశం బాగా వృద్ధిలోకి రావాలనేటటువంటి తీవ్రమైన ఆకాంక్ష కలిగినటువంటి భీష్ముడు ఆ విచిత్ర వీర్యునకు వివాహం చెయ్యడం కోసం కాశీరాజు గారు ప్రకటించినటువంటి స్వయంవరానికి వెళ్ళి ఆయన కుమార్తెలైనటువంటి అంబా, అంబిక, అంబాలిక ముగ్గురిని కూడా పరాక్రమం చేత గెలిచి తీసుకుని వచ్చి ఆ విచిత్ర వీర్యునకు వివాహం చెయ్యాలి అని ప్రయత్నం చేశాడు. కానీ అంబ, ఇత పూర్వమే నేను సాళ్వుని వరించి ఉన్నాను, నా తండ్రి కూడా అంగీకరించి ఆయనకు నన్ను ఇవ్వడానికి ఆమోదించి ఉన్నాడు అని తెలిపినటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడై ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని అంబని వృద్ధులైనటువంటి సువాసినులకిచ్చి కొంతమంది బ్రాహ్మణోత్తములకిచ్చి పరమ సంతోషంగా నువ్వు సాళ్వుణ్ణే వివాహం చేసుకో అని చెప్పి పల్లకీలో పంపించేశాడు. విచిత్ర వీర్యునకు అంబిక, అంబాలిక వీరిద్దరిని ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుని వలన వంశము వృద్ధిలోకి వస్తుంది అని భీష్మాచార్యుల వారు ఊహ చేశాడు. కానీ ఆ విచిత్ర వీర్యుడికి ఒక లక్షణం ఉంది. ఆయన విపరీతమైనటువంటి భోగలాలస. ఇద్దరు భార్యలతో విశేషమైనటువంటి ఆ కామ సంబంధమైన క్రీడకి లోనైనటువంటి కారణం చేత ఆయన తేజస్సు క్షీణించి కొంతకాలమునకు మరణించాడు. సంతానము కలగలేదు సరికదా, విచిత్ర వీర్యుడు మరణించాడు. శంతన మహారాజు గారు అనుకున్నాడు, నేను సంతానాన్ని మళ్ళీ వివాహం చేసుకుని పొందితే భీష్ముడితో వంశం అంతరించిపోకుండా విస్తరిస్తుంది అనుకున్నాడు. మనం ఒకటనుకుంటాం, భగవంతుడు ఒకటి చేస్తాడు. జీవితం అన్న మాటకు అర్థం అదే. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోతే ఇక భగవంతుడు ఉన్నాడు అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది? ఆ మాటకు అర్థం ఉండదు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చెప్పినట్టు మనిషి సంకల్పం చేస్తాడు, ఈశ్వరానుగ్రహం కూడా కలిసి వస్తే అది అలా జరుగుతుంది. ఒకవేళ మనిషి సంకల్పం కన్నా ఈశ్వరుని యొక్క సంకల్పమే నెరవేరవలసి ఉంటే అప్పుడు ఈశ్వరుని యొక్క సంకల్పమే నెరవేరుతుంది తప్ప మనిషి యొక్క సంకల్పం నెరవేరాలి అనేటటువంటి సిద్ధాంతం ఉండదు. కానీ తన ప్రయత్నం మాత్రం తాను చేస్తూ ఉండాలి మనిషి. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు. పురుషకారము అంటే తన ప్రయత్నము తాను చేస్తూ ఈశ్వరానుగ్రహము కలిసి రావాలి అని కోరుకోవాలి. శంతనుడు తన ప్రయత్నం తాను చేశాడు, కానీ చిత్రాంగదుడి వివాహం కాకుండా యుద్ధంలో మరణించాడు. విచిత్ర వీర్యుడికి వివాహమై ఇద్దరు భార్యలున్నప్పటికీ కూడా సంతానాన్ని పొందకుండానే మరణించాడు. భీష్ముడికి సంతానం కలిగే అవకాశం లేదు, శపథం చేసి ఉన్నాడు. ఏ సత్యవతీదేవిని తన తండ్రి అయినటువంటి శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేయడం కోసం ఇంత భీష్మించాడో, ఇంత గొప్ప ప్రతిజ్ఞ చేశాడో, ఆ సత్యవతీదేవియే తల్లి స్థానంలో ఉండి భీష్ముని వద్దకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడింది. ఏది మాట్లాడినా ధర్మమే మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఆవిడంది, శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతపానీయందు చిరతరంబై నిలిచెను. ఓ భీష్మ, నీ యొక్క భుజస్కంధముల మీద ఇవాళ ఎన్నో కర్తవ్యాలున్నాయి. ఎందుకనంటే నీ తండ్రి అయిన శంతన మహారాజు గారు శరీరత్యాగం చేశాడు. నీ సోదరులైనటువంటి చిత్రాంగద విచిత్ర వీర్యులు వెళ్ళిపోయారు. వాళ్ళకి సంతానం లేదు.
ఇప్పుడు శంతను సంతానంబును, శంతన మహారాజు సంతానం ఉండాలి, వంశం విస్తరించాలని అంత కోరుకున్నాడు. ఆయన కోరిక తీరాలన్నా సంతత కీర్తియును, ఈ ఆచంద్రతారార్కంగా వంశం వర్ధిల్లి హస్తినాపుర రాజధానిగా ఈ సామ్రాజ్యము ఈ వంశము చేత పరిపాలింపబడింది అన్న కీర్తి నిలబడాలి అన్న పిండ సత్కృతియును, శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళకి వాళ్ళ కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఆ పిండ ప్రదానం చేసి వాళ్ళకి జరగవలసినటువంటి అంత్యేష్టిక్రియ జరిపి వాళ్ళు శరీరం వదిలిపెట్టినటువంటి తిథి సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో అప్పుడు పిండ ప్రదానం చేస్తూ శ్రాద్ధాది కర్మలు జరగాలి అంటే అత్యంత మహీభారమును. ఈ భూమిని పరిపాలించడం అంత తేలికైన విషయం కాదు. శత్రురాజుల యొక్క దాడులను తట్టుకుని ఈ భూమిని అంతటినీ కూడా పదిలంగా కాపాడాలి. అలా కాపాడాలి అంటే విశేషమైనటువంటి శౌర్య పరాక్రమములు ఉండాలి. అవి నీయందే ఉన్నాయి. పరంతప అంటే శత్రువులను శోషింపచేయగలిగిన వాడా, నీ యందు చిరతరంబై నిలచన్, అవి విశేషముగా నీ యందు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీ తండ్రి యొక్క కోరిక తీరాలన్నా, ఈ వంశం నిలబడాలి అన్నా, వెళ్ళిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు జరగాలి అన్నా, ఆచంద్రతారార్కం ఈ రాజ్యం ఇలా పరిపాలింపబడుతూ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలి అన్న అది నీ చేతుల్లోనే ఉంది. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనగా ఎరుంగుదువు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవ నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియంబుగన్. ఆవిడ సత్యవతీదేవి భీష్ముడితో మాట్లాడుతూ కొనసాగింపుగా మాట్లాడుతోంది. జననుత సర్వధర్మములు, జనులు అందరి చేత ఆదరింపబడి కొనియాడబడినటువంటి ధర్మములు ఏ ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. సర్వజగత్ పరివర్తన క్రమంబును, ఈ ప్రపంచం ఎన్ని రకాలైనటువంటి మార్పులను పొందిందో, ఎన్ని వంశాలు పరిపాలించాయో, ఎటువంటి మార్పులు వచ్చాయో అన్నీ కూడా నీకు తెలుసు. భరతాన్వయావలంబనుడవు నీవా, భరతుడు వంశకర్తగా ఈ వంశాన్నంతటినీ కూడా విస్తరింపజేశాడు. అటువంటి గొప్ప వంశము వృద్ధిలోకి రావడం ఇవాళ నీ మీద ఆధారపడి ఉంది. నిన్నొకడు పంచద చేయుము మత్ప్రియంబుగన్, నిన్నొక్క కోరిక కోరుతాను భీష్మ, తల్లిగా నేను కోరినటువంటి కోరికని నువ్వు తీర్చాలి. నా ఆదేశంగా స్వీకరిస్తావో, తల్లి యొక్క కోరికగా భావిస్తావో, కానీ నా కోరికని మాత్రం నువ్వు తీర్చవలసి ఉంటుంది. ఇక కురువంశంబున నీ ఒక్కరుడవయున్నవాడవు, ఉర్వీరాజ్యం వెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతయు బడయు ముగిన్. ఇవాళ ఈ కురువంశానికి అంతటికీ కూడా మిగిలినటువంటి వాడివి నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతానాన్ని కను. అలాగే ఈ రాజ్యభారాన్నంతటినీ కూడా నువ్వు స్వీకరించు. భీష్మ, ఒక్క విషయాన్ని బాగా ఆలోచించు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని ప్రారంభం చేశాడు. ఆ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఈ వంశం ప్రారంభమై నిరంతరంగా అలా కొనసాగుతూ వస్తోంది. ఇవాళ నువ్వు ఈ వంశ విస్తరణ నిర్వహించకపోతే, రాజ్యభారాన్ని స్వీకరించకపోతే ఇక్కడతో ఇది అంతరించిపోతుంది. నీ తండ్రి శంతన మహారాజు గారు ఇది జరగకూడదని కోరుకున్నాడు. కాబట్టి నీవు ఈ తంతువు కొనసాగేటట్టుగా, ఈ వంశము విస్తరిల్లేటట్టుగా, ఈ రాజ్య పరిపాలనము మన చేత నిరంతరము కొనసాగేటట్టుగా కర్తవ్యాన్ని స్వీకరించాలి. కాబట్టి వివాహం చేసుకుని సంతానాన్ని కను. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం. ఎవరి కోసం